రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందన్నమాట. నిజంగా ఇప్పుడు ఈ న్యూస్‌ని తెలిసిన తర్వాత నాకు కూడా ఒక మంచిగా అనిపించింది. ప్రభుత్వం నిజంగానే ఒక సంచలన నిర్ణయం తీసుకుందని. నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త విన్న తర్వాత కూడా మీరు 100% హర్షం వ్యక్తం చేస్తారు. మంచిగా తీసుకున్నారు ఈ నిర్ణయం అని చెప్పేసి మీకు కూడా ఆ భావం కలుగుతదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అటువంటి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ విషయాలేంటో నేను పూర్తిగా చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లోని మనం ఎప్పటినుంచో మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ ఎవరైతే వైద్యులు ఉంటారో, ఈ ప్రభుత్వ వైద్యులు వాళ్ళకు ఏదైతే పర్సనల్‌గా క్లినిక్‌లు గట్టా ఓపెన్ చేసుకొని, ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్‌కి డుమ్మా కొట్టి, వాళ్ళ యొక్క సొంత క్లినిక్‌లు నడుపుకుంటూ, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్‌కి రారుమాట చాలామంది. సో, ఇటువంటి క్రమంలోనే ఎన్నో సార్లు ఈట్లి గురించి బాగా ప్రజల్లోని గందరగోళం జరిగింది. చాలామంది దీని మీద వ్యతిరేకించారు. దీని గురించి అయితే స్పష్టత రాలేదన్నమాట. ఇదంతా కూడాను అలా పోతా ఉంది గానీ, ఎవరు కూడా దీన్ని పట్టించుకోలా. కానీ ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంది. ఒక సంచలన నిర్ణయం తీసుకుందన్నమాట. దగ్గరగా 51 మంది వైద్యులని డిస్మిస్ అంటే ఇంక రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఇంటికి పంపించేసింది. అది ఏ విధంగా చేసిందంటే ఎవరైతే ఏడాదికి మించి ఆ ఉద్యోగానికి డొమ్మా కొట్టారో, ప్రభుత్వ ఉద్యోగానికి డొమ్మా కొట్టి వాళ్ళ యొక్క సొంత వ్యాపారాలు చేసుకున్నారో, అటువంటి వ్యక్తులందరూ కూడా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిందన్నమాట. ఈ 51 మంది ఒకసారి హిస్టరీ మనం తెలుసుకుంటే మీకు షాక్ గురవుతారు. దగ్గరగా 5, 6 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆ ఉద్యోగానికి వెళ్ళడం మానేసి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారంట. మరి 5, 6 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళకపోతే ప్రభుత్వం ఊరుకుంటదా? ప్రభుత్వం ఒక పక్కన మీకు ఉద్యోగం ఇచ్చి, ఒక పక్కన మీరు సొంత వ్యాపారాలు చేసుకొని అంది కదా! ఎందుకంటే ప్రభుత్వ రూల్ ప్రకారం ఏదైతే సివిల్ ఎంప్లాయీ రూల్ ప్రకారం 1964 యాక్ట్ ప్రకారం చూసుకుంటే గనక ఎవరైతే ఏడాది కంటే ఎక్కువ ఉద్యోగానికి రారో వాళ్ళు స్వతహాగా అంటే వాళ్ళే రాజీనామా చేసినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళని డిస్మిస్ చేసే అధికారం ఉంటదన్నమాట. ఈ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసేసింది, ఇంటికి పంపించేసింది. వాళ్ళే కాకుండా ఇంకో 33 మందిని వాళ్ళందరికి కూడా సోకస్ నోటీస్ ఇచ్చింది. వాళ్ళందరూ కూడా ఇమ్మీడియేట్‌లీ మీరు వాపస్ రాకపోతే గనక మీ మీద యాక్షన్ తీసుకుంటాం. చాలా తొందరలోనే మిమ్మల్ని కూడా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా సోకస్ నోటీసులు పంపించింది. దీంట్లో 10 మంది వెనక్కొచ్చారు. సో, ఒకసారి చూడండి వీళ్ళందరూ కూడా ఏదైతే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో వీళ్ళందరూ కూడా 51 మందిని కూడా డిస్మిస్ చేయడం జరిగిందన్నమాట. సో, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సంచలన నిర్ణయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అదేవిధంగా ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వైద్యుల్లోని. చాలా పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళే ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఇంటికి పంపించేసింది. సో, ఇది ఈ విధంగా అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మీకేమనిపిస్తుంది దీని మీద కామెంట్ చేయండి. ఈ కామెంటు 10 మందికి ఒక అవగాహన వచ్చేలా ఉండాలి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.